పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక ఆ విషయంలో ఆగడాలు లేవు, ముందుకు వెళ్లడాలేనంటున్న సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలా రైతుల విషయంలో ముందుకే వెళ్తారట. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇది వరకు రైతుల విషయంలో చాలా వెనక్కి ఆలోచించేవారు. అసలు రైతులు వ్యవసాయం అక్కర్లేదు అన్నట్లు గతంలో ఆయన వ్యవహరించేవారు. వ్యవసాయం దండగా అనే మాట ఆయన నోటి నుంచి తరచూ అప్పట్లో వినిపించేది. ఇప్పుడు పూర్తిగా ఆయన మారిపోయినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా అన్నదాతల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వొద్దని అధికారులకు చెప్తున్నారట. అలాగే రాజకీయ నేతలకు కూడా అన్నదాతలను రైతులను బాగా చూసుకోవాలని చెప్తున్నారట. ఏ పథకం ఆగినా పర్లేదు, రైతులకు సంబంధించిన ఏ విషయంలో కూడా ఆగడానికి వీల్లేదని ఆదేశాలు ఇస్తున్నారట. మరీ ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సిన పథకాల్లోనూ, వారికి రావాల్సిన నగదు, వారికి సంబంధించిన ఏ విషయంలోనూ వెనుకడుగు వేయొద్దని అటు అధికారులను, ఇటు తమ పార్టీ రాజకీయ నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కువగా రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వెళ్తుంది. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ కింద రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడంతో చంద్రబాబు కూడా ఒకేసారి ఆ డబ్బుతో కలిపి మరో 10,000 జత చేసి 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం 10,000 ఇవ్వాలని నిర్ణయించడంతో దాంతో కలిసి మరో 10,000 అదనంగా చేర్చి ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేశారు. దీనికి అన్నదాత సుఖీభవ పథకం అని ఎన్నికలకు ముందే నామకరణం చేశారు. అయితే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామని చెప్పారని, కేంద్ర ప్రభుత్వ నిధులతో కల్పిస్తే ఎలా అని విపక్షాలు చేస్తున్న ప్రశ్నలకు కూడా ధీటుగా సమాధానం చెప్పాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అంటే కలిసి పోటీ చేశామని, తమ హామీలు కూడా కలిసి నెరవేరుస్తామని చెప్పాలని, అందులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 10,000 ఇస్తే అప్పుడు వెంటనే రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 10,000 జత చేసి వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి విధి విధానాలు నిర్ణయం కాకపోయినా పీఎం కిసాన్ సమ్మాన్ కింద అర్హులైన వారికే ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్ పంపు, దీపం పథకాలను, మెగా డిఎస్సి ప్రకటన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి వాటిని అమలు చేశారు. అలాగే మరికొన్ని హామీలను కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఖజానాలో డబ్బు లేకపోయినా అప్పులు తెచ్చి మరీ పథకాలు అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని కూడా నిర్ణయించారు. పాఠశాల పునఃప్రారంభంలోపు మెగా డిఎస్సి అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కొత్త విద్యా సంవత్సరం ఫీజు రియంబర్మెంట్స్ చెల్లింపులు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. అంటే ఇక రానున్న కాలంలో వరుసగా ఒక్కొక్క హామీని అమలు చేసేందుకు అవసరమైన నిధుల సేకరణ బాధ్యతను చంద్రబాబు అధికారులపై ఉంచారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.